వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు ఒక అడ్వెంచర్ టైప్ ఆఫ్ వీడియోని. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా అడవి మార్గంలో వెళ్ళేసి మనము దాదాపుగా ఒక 7 నుంచి 9 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి కొండ మీదకి ఎక్కేసి గట్లల్లో మనము ఈ వీడియోని అయితే షూట్ చేయబోతున్నాము. ఇదేంటంటే తెలంగాణ రాష్ట్రము నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఉన్నటువంటి ఖాదర్ పాషా దర్గా గురించి. ఈ ఖాదర్ పాషా దర్గా ఎందుకు ఇంత ఫేమస్ అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఖాదర్ పాషా అనే సాహెబు తను ఆధ్యాత్మికంగా ఉండి సమాధి అవ్వడం అయితే జరిగింది. కాబట్టి చాలామంది భక్తులు వచ్చేసి తన దగ్గర మామూలుగా ఆశీస్సులు పొందడము, వాళ్ళ కోరికలు తీర్చుకోవడము అటువంటివి అయితే జరుగుతుంటాయి. సో నిజానికి ఈ ఖాదర్ పాషా అనే సాహెబు కంప్లీట్గా గట్లల్లో ఉండి సమాధి అయ్యిందనమాట. అయితే సాధారణ ప్రజలకు ఈ గట్ల మార్గంలో 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం వెళ్ళేసి దర్శనం చేసుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేసిండ్రంటే ఆ గట్లలో ఉన్నటువంటి సాహెబ్ దర్గాని తీసుకొచ్చి కొల్లాపూర్ పట్టణానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే స్థాపించిండ్రనమాట. సో ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నదంతా వచ్చేసి ఖాదర్ పాషా దర్గానే. సో ఈ దర్గాకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కొండ మీద గట్లల్లో ఉన్నటువంటి దర్గా దగ్గరికి ఒక పులి వచ్చి తన తోకతో మొత్తము క్లీన్ చేసి అక్కడ వెళ్తుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు. అది ఎంతవరకు నిజం అన్నది చెప్పనీకైతే లేదు. ఈ గట్ల మార్గం వచ్చేసి కంప్లీట్గా మనకు నల్లమల ఫారెస్ట్కి అటాచ్ అయి ఉంది. ఈ కృష్ణానదికి కూడా అటాచ్ అయి ఉండడం వల్ల ఇదంతా వచ్చేసి ఒక టైగర్ కారిడార్ అనమాట. నల్లమల ఫారెస్ట్లో మనకు టైగర్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. శ్రీశైలం అడవుల్లో చాలా టైగర్స్ అయితే ఇప్పుడు పెరిగిపోయినాయి, అది కూడా మనకు తెలుసు. సో ఈ అడవి మార్గం వచ్చేసి నల్లమల ఫారెస్ట్కి అటాచ్ అయి ఉండడం వల్ల మార్గ మధ్యంలో ఎవరన్నా భక్తులు వెళ్ళేటప్పుడు ఏవైనా క్రూర జంతువులు, నక్కలు కానీ, లేదంటే పాములు కానీ, లేదంటే ఇంకా చిరుతపులులు కానీ అటువంటివి ఏమైనా అటాక్ చేస్తావేమో అన్న భయంతో కూడా భక్తులైతే అక్కడికి వెళ్ళడం అయితే మానేసిండ్రు. ఈ కొల్లాపూర్ పట్టణంలో ఉన్నటువంటి ఖాదర్ పాషా దర్గాని దర్శనం అయితే చేసుకుంటారు. కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మన వీడియో చూస్తే డెఫినెట్గా మీరైతే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి అనుభూతి అయితే కలుగుతుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వెళ్ళే మార్గాన్ని, ఆ వెళ్ళేటప్పుడు కలిగేటువంటి అనుభూతుల్ని నేను మీతో పంచుకుంటాను. లెట్స్ వాచ్. ఖాదర్ పాషా దర్గా బయటి వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అన్ని సమాధులు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఒక పెద్ద షెడ్ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఇదంతా వచ్చేసి మనకు వెనక కనిపిస్తున్నది దర్గా. మనం ఫ్రంట్ నుంచి చాలా బాగుంటుంది ఆ వ్యూ. రోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఎవరో ఇక్కడ కందూరు చేయడానికి అయితే వచ్చారు బస్ తీసుకొని. చాలా మంది అయితే రావడం జరిగింది. మనం ఒకసారి ముందు నుంచి చూద్దాం. వచ్చిన వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక రేకుల షెడ్ అయితే వేశారు. ఇది చాలా పెద్దగా ఉంది. ఏదైనా వర్షం పడ్డా లేదంటే ఎండ కొట్టకుండా మనకు ఇదైతే మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే బాగా బండరాళ్ళు కూడా ఉన్నవి. ఇక్కడ దర్గా ఉంది. అయితే మనము ఈ రూట్ నుంచి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇలా ఖాదర్ పాషా దర్గా పక్కనే ఒక రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ నుంచి ఇలా ముందరికి వెళ్తే కనుక మనకు గట్టు అయితే కనిపిస్తుంది.
దాదాపుగా ఈ గట్టు మీదికి ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా అక్కడ ఒక జెండా కూడా కనిపిస్తుండే, బట్ కాలక్రమేణా ఈ వర్షాలకు ఎండలకు ఎండి ఆ జెండా గాలికి విరిగిపోవడం అన్నది జరిగింది. సో అక్కడ చూసినట్లయితే కొంతమంది వెళ్తున్నారు. నేను ఇలా వెళ్తున్నాను షూట్ చేయడానికి అంటే నాతో పాటు కొంతమంది అయితే వస్తున్నారు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నా పక్కన పవన్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. ఇతను కూడా కొల్లాపూర్ వాసి అనమాట. చూద్దాం, పవన్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హాయ్ పవన్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఓకే, ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కదా? తెలుసా, నాకు కాదర్బాష్ దర్గా దగ్గరికి. ఓకే, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటా కానీ నాకు వీలు కావడం లేదన్న. ఓకే, సో ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అని చెప్పేసి అంటే వెళ్ళని చేయటోళ్ళు కాదు ఇంట్లో. ఓకే, ఏమైతుందంటే ఎవరైనా సపోర్ట్ లేదు. నేను వెళ్తా అంటే ఒక్కరిద్దరు వస్తా అంటారు. ఏమైతుందంటే అక్కడ వెళ్ళేసరికి కొంచెం వాళ్ళు భయపడతారు. ఓకే, ఏంటంటే ఇప్పుడు మీరు ఇట్లా అంటే మా ఫ్రెండ్ చెప్పిండు ఇట్లా ఒక అన్న పోతుండు మరి వెళ్తావు అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా, వెళ్దాం అనేసి వచ్చేస్తున్నా నేను ఇప్పుడు. ఇప్పుడు నాకు ఇలా వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది. ఓకే, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా కానీ అది ఇప్పుడు వీలైంది. ఈ అడవి ప్రాంతం వచ్చేసి మనకు ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? నల్లమల ఫారెస్ట్ కి కనెక్ట్ అయి ఉందని అంటారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ కనెక్ట్ అయింది ఇది. ఓకే, సో శ్రీశైలం బ్యాక్ వాటర్ అవి మంచినీళ్లు కాబట్టి మనకు కృష్ణా నది బ్యాక్ ఫ్లో వాటర్ కాబట్టి క్రూర జంతువులు, మామూలు జంతువులు అన్ని వాటర్ సప్లై ఇదే అనమాట వాటికి. సో వచ్చేసి నైట్ టైమ్ లో ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో పులులు తిరుగుతుంటాయి, పెద్ద పులి, చిత్తం ఇక్కడ ఇవన్నీ తిరుగుతుంటాయి. రీసెంట్ గా అమరగిరి దగ్గరకు పెద్ద పులి వచ్చింది, చెరువు అమరగిరి చెరువు దగ్గరికి. ఓకే, ఈ బ్యాక్ సైడ్ ఉంటది. ఓకే, బ్యాక్ సైడ్ ఉంటది. ఓకే, సో మనము స్ట్రైట్ గా ఈ విధంగా అయితే నడుచుకుంటూ రావాలి. ఎక్కడైతే లెఫ్ట్ రైట్ టర్న్స్ వస్తాయో అక్కడ నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను ఎలా వెళ్ళాలి అనేది. 200 మీటర్స్ తర్వాత మనకు ఇలా లెఫ్ట్ రైట్ అని చెప్పేసి 4 వేస్ అయితే కనిపిస్తాయి. సో మనం ఇక్కడ కూడా స్ట్రైట్ గానే వెళ్ళాలి. మనకు ఐడెంటిఫికేషన్ ఈ ఏమంటారు దీన్ని, కాల్వ అనమాట. వీటి కింద కాల్వ ఉంది, కాల్వ మెట్టు అంటాం మనము. ఇదైతే కేఎల్ఐకి సంబంధించిన కాల్వ అనమాట, అంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంకి సంబంధించింది. ఇక్కడ నుంచే మనకు తెలంగాణ గవర్నమెంట్ వాటర్ అయితే పంపిస్తుంది అనమాట పంట పొలాలకి. సో వీళ్ళందరూ నాతో పాటు ఆ కల్మెట్ ఉంది కదా, అంటే ఆ కాల్వ కెనాల్ నుంచి ఇలా వచ్చాము. ఇప్పుడు ఇలా వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఒక పంట పొలం అయితే కనిపిస్తుంది. ఇలా పైకి వెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఇలానే స్ట్రైట్గా ముందుకెళ్తే మనకు దారి అయితే కనిపిస్తుంది. గతంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు అలా పెట్టడం అయితే జరిగింది, అదంతా కొంచెం వెతుక్కోవాలి. అదేవిధంగా నాతో పాటు అయితే కొంతమంది అయితే వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాము. వీళ్ళందరూ నాతో పాటు వస్తా అని చెప్పేసి అన్నారు. వీళ్ళ ఇంటెన్షన్ తెలుసుకుందాము. చెప్పవి, నీకు మామూలుగా ఇక్కడికి రానికే రీజన్ ఏంది, నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అభి ఫ్రమ్ కొల్లాపూర్. ఇప్పుడు మనకి సమ్మర్ ఎండింగ్ అయిపోయి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ గ్రీనరీ, ఫారెస్ట్ ఏరియా చూడ్డానికి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఆ అందాలను వీక్షించడానికి, అలాగే పైన కూడా కాదర్బాష దర్గా అనేది ఉంది. ఆ దర్గాని దర్శించుకోవడానికి ఎప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి కిందనే చూస్తున్నా, కింద దర్గా కానీ మొక్కెళ్తున్నా. పైన ఉందని తెలిసిన తర్వాత నేను మా మామ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ పైకి వెళ్ళి ఆ దర్గా కాడ దర్శనం చేసుకోవాలంటే మ్యాక్సిమం గ్రూప్ ఆఫ్ పీపుల్స్ పోతేనే బాగుంటుంది. ఎందుకంటే ఒకరు ఇద్దరు పోయేది అయితే కాదు, ఇది మినిమం 4 to 5 మెంబర్స్ వెళ్తే, ఈ ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే ఫ్యామిలీతో వెళ్ళినా సరే చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మేము ముందు పైకి వెళ్తూ ఇంకా మా ఫీలింగ్ని ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అభి. అంతా వచ్చేసి అడవి ప్రాంతము కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి చెప్పనీకే లేదు, సందర్భాలు మన చేతుల్లో ఉండవు. చూస్తున్నారు కదా, అక్కడైతే మనకు కాదర్బాష దర్గా అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మనము ఉన్న దారిలో స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకు మంచి గ్రీనరీలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్, కెమెరాలో తక్కువగా కనిపించవచ్చు కానీ చూడడానికైతే చాలా చాలా బాగున్నాయి.
చూస్తున్నారు కదా, చాలా సీతాకోక చిలుకలు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా అవుట్స్కట్స్ కాబట్టి మనకు సీతాకోక చిలుకలు, పక్షుల శబ్దాలు ఇవైతే వెరీ కామన్గా వినిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, గట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఎక్కాలి, ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. దగ్గర నుంచి గట్టును చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. మనం పైకి వెళ్ళిన తర్వాత కొల్లాపూర్ వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. జస్ట్ స్టే ట్యూన్. వచ్చేసి గులకరాళ్ళ మట్టి అన్నమాట. మనకు అడవి కూడా ఇలానే ఉంటుంది. ఎర్ర గులకరాళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయి. మనం జనరల్గా మా కొల్లాపూర్ సైడ్ అయితే వీటిని గిల్లా అని చెప్పేసి పిలుస్తారు. మనకు లోపలికి ఎక్కాల్సినటువంటి రూట్ అయితే దొరికింది. ఆ రూట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. మనం ఆల్మోస్ట్ ఆల్ కాదర్పాష దర్గా నుంచి ఈ గట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చోట రాళ్ళు వచ్చేసి ఇలా కిందికి దారి మాదిరి ఏర్పాటు చేసి ఉంటుందన్నమాట. సో ఈ రాళ్ళ మార్గంలో పైకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సాధారణమైనటువంటి రూటు. మనకు ముందరైతే ఒక పంట పొలం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత మనం ఇలా ఒక సైడ్ చూస్తే ఈ విధంగా దారి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మా వాళ్ళు అయితే ఆగి ఉన్నారు. సో ఇదే మనకు ఐడెంటిఫికేషన్. ఇలా రాళ్ళన్నీ ఇట్లా పరిచి ఉంచుతారనమాట. సో దీని నుండి మనము పైకి వెళ్ళాలి. ఇక్కడనే ఎక్కడో ఉంది అని చెప్పేసి మేము వెతుకుతున్నాం కానీ దొరకలేదు. ఫైనల్గా మా అశోక్ బాబుకి అయితే ఇది దొరికింది. పాపం అభిలాష్ అంత దూరం పోయి వచ్చిండు కాబట్టి అభిలాష్ కోసం అన్న ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేశారంటే సంతోషిస్తా. సో స్టార్టింగ్లో అయితే ఇలా చిన్నగా ఉంటుంది దారి, వెళ్ళాలి. వావ్, వాట్ ఏ బ్యూటీ. సో మేము తాగడానికి ఒక 2 బాటిళ్ళ వాటర్ అయితే తీసుకున్నాము. టిఫిన్ అయితే మార్నింగే స్ట్రాంగ్గా తిన్నాము. ఏం తినలేదా? ఎంతైనా అశోక్ స్ట్రాంగ్. అశోకుడు అప్పట్లో చెట్లు నాటించాను. ఇప్పుడు ఈ అశోకుడు చెట్లలో నడుస్తుంది. చెట్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనకన్నా ఎక్కువ అశోక్కే తెలుసు. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కాలన్నమాట. రీసెంట్గా బాగా వర్షాలు పడినందుకు మనకు గట్టంతా చాలా గ్రీన్గా కనిపిస్తుంది. బాగా హ్యూమిడిటీ కూడా ఉంది. సో గట్టంతా ఇదే మాదిరి మనం అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. మనకు మంచి గ్రిప్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మనకు చెప్పులు, మంచి చెప్పులు తీసుకొని రావాలి. నా చెప్పులు అయితే జారుతున్నాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మనం వచ్చిందైతే ఈ లొకేషన్ నుంచి ఇలా ఒక 200-300 మీటర్స్ ఎక్కిన తర్వాత వాళ్ళతో అయితే ఇలా ఉంది. ఓకే, 150 నుంచి 200 మీటర్స్ మధ్యలో వచ్చినాము. చూస్తున్నారు కదా, మొత్తం చెమటలు పట్టేసినాయి. వెనక కూడా వచ్చేసి మనకు కంప్లీట్గా ఒక గుహ మాదిరి అయితే ఉన్నాయన్నమాట చెట్లు. సో ఇదంతా లోయ ప్రాంతం అన్నమాట. ఇందులో పొరపాటున ఈ గులకరాళ్ళ మీద కార్లు పెట్టినప్పుడు జారి అందులో పడే అవకాశం కూడా ఉంటుంది. కొంత దూరం ఎక్కిన తర్వాత మనకు ఇట్లా బండరాళ్ళు ఉన్నటువంటి లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఇవి చూడడానికి కొంచెం న్యాచురల్గా ఏర్పడ్డ స్టెప్స్ మాదిరి కనిపిస్తున్నాయి మనకు. వావ్, అభిలాష్కి 2 రూపీస్ కాయిన్ దొరికింది. వావ్, సూపర్.
దీన్ని బట్టి దేవుడు వరం ఇచ్చాడు. ఫాదర్ రమేష్ ఆహ్వానిస్తుంది పైకి. ఓకే, మమ్మల్ని అయితే ఆ దేవుడు రమ్మని పిలుస్తున్నాడు, వెళ్దాం. మనం వచ్చింది అయితే ఈ లొకేషన్ నుంచి. బాగా దట్టమైన అడవి మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్స్ ఎక్కి ఇలా వచ్చినాము. సైడ్కి చూస్తే మొత్తం బండరాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. వావ్, మామూలుగా ఇవి బండరాళ్ళు చాలా పెద్దవే, కాకపోతే మనకు వీడియోలో అంత ఫ్లాట్గా కనిపించవచ్చు. ఈ విధంగా ఉంది వ్యూ. ఇలా ఎక్కాలన్నమాట. ఓ గాడ్. విత్తనాలని మేము గుడిగింజ గుమ్మడి అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ విత్తనాలు అయితే ఈ విధంగా ఉంటాయి, ఎరుపు నలుపు రంగులను కలుపుకొని. అటువంటి చెట్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. పెద్ద విషయం అయితే కాదు, మామూలుగా లేడీస్ చిన్నపిల్లలు కూడా ఈ గట్టునైతే ఎక్కొచ్చు. గట్టు పైకి అయితే ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాము. ఈ మధ్యలో కొంచెం దూరం నడవలసి ఉంటుంది. ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలన్నమాట. దాని ఐడెంటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ రాళ్ళు అయితే పేర్చడం జరిగింది రూట్ మాదిరి. సో ఇలా వెళ్ళాలి. సో ఇక్కడ జెండా అయితే కనిపిస్తుంది మనకు. కాకపోతే ఎండకి ఎండి వానకు తడిసి మనకైతే జెండా పూర్తిగా పాడైపోయింది. అక్కడ చూసినట్లయితే జెండా అయితే కనిపిస్తుంది మనకు కొంచెం దూరం నుంచి. జెండా కంప్లీట్గా ఎండిపోయి పాడైపోయి ఉంది. సో గట్టంతా ఎక్కిన తర్వాత మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలో ఏముందో మనకైతే తెలియదు. ఏదైనా క్రూర మృగం దాపెట్టుకుని మన మీద అటాక్ చేసినా కూడా మనం ఏం చేయలేము. సో ఇలానే మనం ఇంకా ముందుకెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆ జెండా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టును దాటుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకు మెయిన్ దర్గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంట్రన్స్ కోసము ఇలా పెట్టారు. ఇక్కడ ఒక పుట్ట ఉంది, పుట్ట మీద చెట్టు, చెట్టు మీద జెండా. చెట్టు కింద అయితే పుట్ట ఈ విధంగా కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ ఎవరో మామూలుగా వచ్చి గొర్రెలు కాచుకునే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మనలాగా దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఒక గిన్నెనైతే మర్చిపోయి వెళ్ళారు. అది మనకు కనిపిస్తుంది. సో గిన్నె అయితే మొత్తం పాడైంది. ఈ చెట్టు దగ్గర నుంచి అలా మనము ఒకవైపు నడుచుకుంటూ వెళ్ళాలి. మనకు దారి అయితే కనిపిస్తుంటుంది. అక్కడ మెయిన్ సమాధి అయితే ఉంటుంది. అక్కడ మధ్య మధ్యలో మనకు రోడ్డు కన్ఫ్యూజ్ అవ్వకుండా జెండాలు అయితే కట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే జెండా అయితే ఉంది. ఇలా వెళ్ళాలి. ఎటువంటి జంతువులు ఉన్నవి అనే విషయానికి వస్తే మనకు సాక్ష్యాధారాలతో సహా ఒక ముళ్ళపంది బ్యాక్ సైడ్ ఉండేటువంటి ముళ్ళ అయితే కనిపిస్తుంది. అది మాకు దొరికింది. చూస్తున్నారు కదా, ఇది ముళ్ళపంది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి యారో అన్నమాట. దీంతోనే చిరుతపుల్లు వచ్చినా వేవ్ వచ్చినా కూడా అవి అటాక్ చేసి తప్పించుకుంటాయి. సో పైన ఎంత షార్ప్ ఉందా? ఓకే, ఇది నాకు లాస్ట్ టైం సలేశ్వరం పోయినప్పుడు దొరికినది. ఓకే ఓకే. సో మేము సలేశ్వరము కూడా అడవిలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా సలేశ్వరం వెళ్ళినప్పుడు కూడా మాకు దొరికింది. సో ముళ్ళ పందులు వెరీ కామన్గా ఉంటాయి. మొత్తం కంప్లీట్గా పైకి ఎక్కిన తర్వాత చాలా చదునుగా అయితే ఉంటుంది. మొత్తం రాళ్ళే ఉన్నవి. కాళ్ళకి చెప్పులు అన్నవి చాలా మంచి చెప్పులు వేసుకుంటేనే మనకు ప్రశాంతంగా మనమైతే అడవిని నడవగలము.
షూస్ అయితే ఇంకా బెటర్, చెప్పులు జారిపోతాయి అన్నమాట. ఈ గులకరాళ్ళ మీద కాలు పెట్టేసరికి అది జారి కాలు బెనుకుతుంది. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అట్లయితే మనకు గుడిగింజ గుమ్మడి అనే చెట్టు అయితే మనకు కనిపిస్తుంది. ఇవి విత్తనాలు అన్నమాట, వాటి విత్తనాలు. అవి చూడడానికి నలుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి. కెమెరాలో చూసేదానికన్నా లైవ్లో చూస్తే వాటి అట్రాక్షన్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. మనము దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాము. సో అక్కడ కనిపిస్తున్నదే. అవును, వస్తుంటారు, ఇంకా గొర్రెలు కాచుకునేటోళ్ళు వస్తారు కదా. సో మేమైతే ఇక్కడనే చెప్పులు వదిలేసి వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మొత్తము దర్గా మీద మనకు ఎటువంటి జెండా బట్టలు అయితే కప్పుతారో అటువంటి జెండా బట్టలు కప్పేసి పూలు అవన్నీ చల్లడం అయితే జరిగింది. ఎక్కడుంది సాంబ్రాణి? ఓకే. సో మనకి ఇక్కడ కూడా సిగ్నల్ అయితే వస్తుంది, ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఎమర్జెన్సీ ఉన్నా కూడా మనం కాల్ చేసి చెప్పొచ్చు. సో ఇక్కడ సాంబ్రాణి వేసి మామూలుగా టెంకాయ కొట్టి టెంకాయ నీళ్లు పట్టుకోవడం కోసం ఒక గిన్నె కూడా ఉంచడం అయితే జరిగింది. సో ఇదన్నమాట మనము ఖాదర్ పాషా గట్టు మీద చూపించాలి అనుకున్నది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి చాలా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారి పూజ చేసి ప్రాణం తీసుకొని పోయి ఆడ స్థాపించారు. అంటే ఈడ మన యాక్చువల్ ఒరిజినల్గా ఇన్నే ఇదే, ఇదంటే భక్తులకు ఇబ్బంది కాకుండా. సో ఇప్పుడైతే మనము దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాము. మా వెనక అయితే దర్గా ఉంది. మేమంతా వచ్చిన వాళ్ళము ఒక గ్రూప్ వీడియో కోసం అయితే వీడియో తీసుకుంటున్నాము. సో మా ఫేస్లు అన్నీ వాడిపోయినాయి, ఎందుకంటే బాగా ట్రెక్కింగ్ చేసి వచ్చినాం అనమాట. చెమటతో నిండిపోయి. ఓకే, చెప్ప అశోక్, నీకు ఏమనిపిస్తుంది? నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం. అందరి కొల్లాపులు ఎప్పుడు కింద దర్గా కాడికి వచ్చి మొక్కిపోవడం అయింది. ఇక్కడ రావడానికి ఫస్ట్ టైం 1 అవర్ ఎమ్మడి కొత్తగా ఉంది. ఇంకోటి తలేశమ్మడిక మస్తార్లు పోయినా, ఇక్కడ ఈ గట్టు చాలా కొత్తగా ఉంది, పచ్చగా. ఓకే, ఆహ్లాదకరంగా మంచిగా వాతావరణం, స్వచ్ఛమైన గాలి. ఏమన్నా గట్టి ఎక్కేటప్పుడు ఏమన్నా భయం కానీ అటువంటిది ఏమన్నా అనిపించింది? ఏం లేదన్న. ఇక్కడ మా అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు అంటుంటారు ఇక్కడ పులి ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది అని. ఇక్కడ వరకు మాకు ఎలాంటి ఉడక ఏం కనిపించలేదు. ఇంకోటి ఎలాంటి కొత్త వచ్చే తొలుక ఏం భయపడకుండా అందరు వచ్చి వీక్షించగలరని అనుకుంటున్నా. ఓకే, ఒకరిద్దరు కాకుండా ఒక 4-5 మంది వస్తే మనకు కంఫర్ట్ ఉంటుంది. ఇంకోటి ఏమైనా సడన్ గా అటాక్ చేసినా గానీ మనల్ని మనం రక్షించుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే ఏమైతుందంటే ఇక్కడ మంచిగా ఉంటది. ఒక వ్యక్తికి ఏమైనా అయినా గానీ మన హ్యాండిల్. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ సిగ్నల్స్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. సో దాదాపుగా అన్ని సిగ్నల్స్ అయితే రావచ్చు. ఎవరిదన్నా జియో ఉందా? జియో అయితే ఇంకా ఫుల్ ఉంది. జియో 5G వరకు రావడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, వావ్, సూపర్. ఇంకా కొల్లాపూర్ పట్టణానికి చెందిన ప్రజలు ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా ఖాదర్ పాషా దర్గాని అయితే కొలుస్తారు, మొక్కుతారు. అట్లానే అందరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే ఈ గట్టు పైన ఉన్న ఖాదర్ పాషా దర్గాని ఎప్పుడైనా సరే వచ్చి వీక్షించవచ్చు, చూడొచ్చు, దర్శించుకోవచ్చు. చాలా మంచిగా ఉంది. నేను ఇంతకుముందు కూడా వచ్చిన, అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మినిమం 5 to 6, 7, ఇంకా 5 నుంచి పైకి ఎంతమంది అయినా వస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఇవి ఎంతైనా అడవి ప్రాంతం కాబట్టి మనము చెప్పలేము, ఈ సందర్భాలు ఎప్పుడు మన చేతుల్లో ఉండవు. సో ఏదైనా పాములు గీములు ఏమైనా కనిపించినా కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇదైతే మీకు సమాచారం నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో చెప్పండి. సో మేము వాటికి వచ్చినట్టయితే ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీరు కొత్త తెలుసుకుంటుంటో ఎట్లా రావాలి, ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది, మంచి అనుభూతి చెందుతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చి దర్శించుకుంటే మనకి ఏమైనా సమస్యలు ఉన్నా తీరుతాయని ఒక నమ్మకం, పెద్దవాళ్ళ మాట.
అలా అని చెప్పేసి వస్తే చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ వానాకాలం రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చేటప్పుడు కొంచెం గొడుగు కానీ ఏమైనా తెచ్చుకోగలరు. ఇంకోటి పైకి వచ్చినాక వాటర్ కానీ ఏమి ఉండవు, అన్నీ ఏమైనా తెచ్చుకొని మనం స్నాక్స్ కానీ ఏమైనా తెచ్చుకొని తినగలరు. ఓకే. సో ఎలాంటి ఫైర్ మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఏమింత చిన్న ఇబ్బంది అయినా ఫారెస్ట్ మొత్తం అంటుకోవడం జరుగుతుంది, ఇది మనకి ఇబ్బంది అవుతుంది. ఇది చాలా మంచి విషయం చెప్పినావు పవన్. ఎందుకంటే ఫారెస్ట్లో ఫైర్ మిస్టేక్స్ అనేవి అస్సలు చేయకూడదు. అది మానవ తప్పిదం అవుతుంది. మన చేతులారా మనము మన ఆరోగ్యాన్ని మన అడవిని పాడు చేసుకున్నట్లయితుంది. ఇది చాలా మంచి సమాచారం అందించడం. మనం చేసే చిన్న మిస్టేక్ కొన్ని అడవి జంతువులకు ఇబ్బంది అవుతుంది. వాటి ప్రదేశంలోకి మనం వచ్చినాం కాబట్టి ఎలా వచ్చామో ఎంత జాగ్రత్త వచ్చామో అంతే జాగ్రత్త వెళ్ళాలి, ఎలాంటి మిస్టేక్ చేయకుండా. అది నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మా ముంజమల్ బాయ్స్ మాదిరి మేము కూడా ట్రెక్కింగ్ చేసి ఒక 2.0 అంట. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. బాయ్ బాయ్ బాయ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జర్నీ కొల్లాపూర్.